ఆర్టీసీ కార్మికుల మూడవ రోజు సమ్మె. ఇంకోవైపు డ్రైవర్ శంకర్ గౌడ్ డెడ్ బాడీ ఉన్న చోట ఉద్విగ్న వాతావరణం. ఈ పరిస్థితుల్లో సచివాలయంలో చర్చలు సాగుతున్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతో ఐఏఎస్ అధికారుల కమిటీ చర్చలు జరుపుతోంది. ఆర్టీసీ కార్మికుల 32 డిమాండ్లపై సమావేశంలో చర్చిస్తున్నారు. సమ్మె విరమించాలని ఆర్టీసీ జేఏసీకి ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. హామీలను అమలు చేయాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్ చేశారు. శంకర్ గౌడ్ కుటుంబానికి ఆర్టీసీ నుంచి కాకుండా ప్రభుత్వం నుంచి పరిహారం ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అధికారులతో చర్చల తర్వాత మంత్రుల బృందంతో చర్చలు జరుగుతాయి. చర్చలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, ఇష్యూ సీరియస్నెస్ని దృష్టిలో పెట్టుకుని చర్చలు ఎలా సాగుతున్నాయి? దీనికి ఎండ్ కార్డు పడే అవకాశాలు ఇవాల్టి అత్యవసర చర్చల ద్వారా దొరికే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ప్రభుత్వం చాలా సీరియస్గానే తీసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న మనం దీని సివియాటిని చూసాం. ఒకవైపు కేబినెట్ సమావేశం జరుగుతుండగానే మరోవైపు మంత్రులు 3-4 మంత్రులు వచ్చి ప్రెస్ను అడ్రస్ చేశారు. శంకర్ గౌడ్ ఆత్మహత్య యత్నం తర్వాత మంత్రులే వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. రేపు అధికారుల బృందంతో సమావేశం ఉంటుంది. దాని తర్వాత మంత్రుల సమావేశం కూడా ఉంటుంది అని మంత్రులే చెప్పారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజనరసింహ. దాని ప్రకారం ఈరోజు ఉదయం 11 గంటలకి ఇక్కడ చర్చలు స్టార్ట్ అయ్యాయి. దాదాపు 14 మంది యూనియన్ నాయకులను చర్చలకు ఆహ్వానించారు. వీరితో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో పాటుగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్ఎండ్బి వికాస్ రాజ్, అట్లాగే లేబర్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, దాంతోపాటుగా ఫినాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్ఎండ్బి స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్, వీళ్ళందరూ కూడా చర్చలు చేస్తున్నారు. సో 14 మంది నాయకులతో ఈ 4 అధికారుల బృందం భేటీ అవుతుంది. 29 అంశాలకు సంబంధించి ఇప్పటికీ ఒక క్లారిటీ ఉంది. 3 అంశాలకు సంబంధించి చిక్కుముడి ఉంది. దాంట్లో ఒకటి పిఆర్సీ, 2 ఆర్టీసీ విలీనం, 3వది యూనియన్లకు సంబంధించి అధికారిక ఎన్నికలు నిర్వహించాలి. ఈ 3 అంశాలకు సంబంధించే ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. కాన్ఫ్లిక్ట్ కూడా ఈ 3 అంశాలకు సంబంధించి ఉన్న నేపథ్యంలో సో దాన్ని ఎట్లా సార్ట్అవుట్ చేయాలనే అంశంపైనే ప్రభుత్వం ఎక్సర్సైజ్ చేస్తుంది. ప్రభుత్వం కూడా చెప్తుంది క్రాస్ ద టేబుల్ వీఆర్ గోయింగ్ టు వీఆర్ రెడీ ఫర్ ద 29 ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ, డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి మేము రెడీ ఉన్నాం. కాకపోతే ఒక 3 అంశాలకు సంబంధించే చర్చించాల్సి ఉంది అనేది అయితే ప్రభుత్వం చెప్తుంది. సో ఈ 3 అంశాలకు సంబంధించి ఈరోజు ప్రధానంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ 4 ఆఫీసర్లతో అధికారుల బృందంతో సమావేశం అయిపోయిన తర్వాత మళ్ళీ మంత్రుల బృందంతో సమావేశం కానున్నారు యూనియన్ నాయకులు. మంత్రుల బృందంలో డిప్యూటీ సీఎం భట్టితో పాటుగా శ్రీధర్ బాబు, పొన్నం, అట్లాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఈ 4తో మీటింగ్ ఉండబోతుంది. సో దాంట్లో ఈ రోజుకి ఒక కంక్లూజన్ ఏదైతే తీసుకురావాలి, ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. రోజు రోజుకి సమ్మె పెరుగుతుంది, కార్మికుల ఆత్మహత్య యత్నాలు పెరుగుతున్న నేపథ్యంలో సో ఈ రోజుకి ఒక కంక్లూజన్ అయితే తీసుకురావాలనే ఆలోచనలో అయితే ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఈ ఇనిషియేషన్ అయితే జరిగింది. సో ఇప్పటివరకు అయితే చర్చలు ప్రారంభమయ్యాయి. మొదటగా 29 అంశాలను డిస్కస్ చేసిన తర్వాత ఏవైతే డిఫికల్ట్గా ఉన్న 3 అంశాలపైన ప్రధానంగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. కార్మికులకు కూడా అటు సీఎంతో పాటుగా మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రులు పొంగులేటి, సీతక్క వీళ్ళందరూ కూడా అప్పీల్ చేస్తున్నారు. ఏ కార్మికుడు కూడా తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు, ఆర్టీసీ మీది, దీన్ని పరిరక్షించుకుందామనే ఒక భరోసానైతే ఇస్తున్నారు. రైట్ ప్రభాకర్.